హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి. ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం కదా. మాకైతే పోస్టింగ్ వచ్చింది, క్వార్టర్ని ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నాము. అందుకే అందరిని అయితే ఫ్రెండ్స్ అందరినీ అయితే చెప్తున్నాను. చిన్న బాయ్ చేయి సరియుకి. మేము వెళ్ళిపోతున్నాం కదా, అందుకే తెలుగు వారు అందరూ అయితే వచ్చారు మమ్మల్ని కలవడానికైతే. మా సరియు వెళ్ళిపోతాము అనే ఇందులో ఉంది కానీ అందరిని మిస్ అవుతామని తనకైతే తెలియదు. ట్రైన్ లో వెళ్ళిపోతామని అనుకుంటుంది. అది కంట్రోల్ చేస్తుంది. చిన్న చూడడం చూడు కదా. బాయ్ చేయి చిన్ను. బాయ్ బాయ్. బాయ్ సరియో, జాగ్రత్త. మంచి స్కూల్కి వెళ్ళావునా? ఇప్పుడు ఇంకా స్కూల్ లేదు. మంచి చదువుకోవాలా. మా ఇంటికి వచ్చినోడల్లా ఏబిసిడి రాసుకుంటావా అంటుంటే అసలు వెళ్ళాలని లేదు. వెళ్ళాలని లేదు. చున్ని చున్ని చున్ని. బాయ్ బాయ్. నాకైతే నిజంగానే అస్సలు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకంటే 3 years అక్కడే ఉన్నాము, అలా అక్కడే ఉంటే బాగున్ను అని అనిపించింది. అందరూ బాగా పరిచయం అయ్యారు. 3 years లో చాలా జ్ఞాపకాలు, చాలా మెమోరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ అందరిని అయితే చాలా మిస్ అవుతాను నేను. తెలుగు వారు అందరూ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేవాళ్ళు, చాలా సపోర్ట్ గా ఉండేవారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానన్నే నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉండడం వల్ల నాకు ధైర్యం వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి. ఏం చేస్తాం, ఎంత వెళ్ళాలని లేకపోయినా వెళ్ళిపోవాలి కదా, తప్పదు. ప్రతి ఒక్కరికి ఇలానే పోస్టింగ్స్ వస్తుంటాయి, వేరే ప్లేస్ కి వెళ్లాల్సిందే, ఎవరు ఉండడానికి అయితే అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పఠాన్కోట్ నుండి పలాస వరకు మా ట్రైన్ జర్నీ వ్లాగ్ అయితే చూడండి. మేమైతే ఇప్పుడు పఠాన్కోట్ లో మేము ఇంకా క్యాంట్ లోపలే ఉన్నాము. మేము బయటికి రావడమే వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. వర్షం అయితే చాలా ఎక్కువగానే పడుతుంది బయట. మేమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ లోపల మళ్ళీ చూస్తాము, మళ్ళీ ఎప్పటికీ జరగదు, చూడలేము. బాగుంటే మళ్ళీ ఛాన్స్ రావచ్చు ఇదే ప్లేస్. మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడేని అంటే పఠాన్కోట్ అని ఉంది కదా, ఇక్కడ గాంధీ మార్కెట్ కూడా ఉంది. గాంధీ మార్కెట్ కి వెళ్లే రూట్ కూడా ఇదేని. ఇంతకు ముందు వీడియోస్ లో కూడా పెట్టాను కదా నేను, గాంధీ మార్కెట్ వీడియో ఇవన్నీ పెట్టాను కదా షాపింగ్ చేసేటట్టు. ఈ రూట్ అని ఇలానే వెళ్ళాలి. మేమైతే చాలా మిస్ అవుతాము ఈ గాంధీ మార్కెట్ కి. మేమైతే ప్రతి సండే వచ్చే వాళ్ళము ఇక్కడికైతే. మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చాము. చాలా సామాన్లు అయితే అయ్యాయి, 5 bags లాగా అయ్యాయి, చిన్నవి పెద్దవి అలా ఎక్కువ సామాన్లే అయ్యాయి. అంటే క్వార్టర్ ఖాళీ చేసాం కదా, అందువల్ల అంటే పార్సల్ ద్వారా పంపించగా, ట్రైన్ కి పంపించగా, ఇంకా మాతో తీసుకెళ్లాల్సిన సామాన్లు అయితే చాలానే ఉన్నాయి. మేమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. మా వారైతే నేను ఇయర్ ఫోన్స్ తెమ్మని చెప్పాను, మా వారు ఇయర్ ఫోన్స్ తెచ్చారు. సర్యూకి అయితే ఒక ఐస్ క్రీమ్ తెచ్చారు. బ్యాగ్స్ అన్ని అయితే అక్కడ పెట్టేసి అయితే ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. వెనక ట్రైన్స్ అయితే వెళ్తున్నాయి. మేము ఎక్కే ట్రైన్ అయితే ఇంకా రాలేదు. మేము ఎక్కే ట్రైన్ అయితే ఒక 1/2 hour లేట్ అవుతుంది. అందువల్ల మేమైతే
అయితే ఇక్కడ అలా కూర్చొని ఉన్నాము. పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా, మా సరియు అయితే చూసినవన్నీ అవి కావాలి ఇవి కావాలి అని అయితే ఇబ్బంది పెడుతూనే ఉంది. బూమర్ని అయితే తీసుకుంది. ఆ బూమర్ని నోట్లో నుంచి ఎక్కడ పడేసిందో తెలియదు, అదైతే మళ్ళీ వెతుకుతుంది. మేమేమో మింగిసిందేమో అని టెన్షన్ అయితే పడ్డాము. లేదు నేను కింద పడేశాను అని చెప్పింది. ట్రైన్ అయితే వచ్చింది. మేము ఇక్కడ నుండి అంటే ఇప్పుడు పఠాన్కోట్ నుండి జలాంధర్ వరకు వెళ్ళాలి. జలాంధర్ లో అయితే మళ్ళీ 1 o'clock కి ట్రైన్ అయితే ఉంది. అలానే మేమైతే పాసెంజర్ ఇక్కడ నుండి అవైలబుల్ 3 hours జర్నీ. అలానే మేము అయితే పాసెంజర్ కి అయితే వెళ్తున్నాము. పాసెంజర్ అయితే ఇప్పుడు ట్రైన్ అయితే మూవ్ అయింది. మేమైతే ట్రైన్ లో కూర్చున్నాం కదా, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. చెప్పండి, నువ్వు చెప్పు. Bye bye Patangkot. Bye bye Patangkot. I fled me Patangkot ka వెళ్ళిపోతున్నాం. ట్రైన్లో వెళ్ళిపోతున్నాం మేము. బాయ్ టాటా, గుడ్ నైట్. మా సరియు వాళ్ళ డాడీ అయితే ఇలా కిటికీ పక్కన అయితే కూర్చున్నారు. వాటర్ అన్ని వెళ్తున్నాయి కదా, అలా చూస్తున్నారు. వాటర్ చూడండి, ఇక్కడ ఏదో నది వాటర్ అయితే ప్రవహిస్తుంది. చాలా బాగుంది కదా, వాటర్ మొత్తం బురదగా కనిపిస్తుంది. ఇక్కడికి ఫ్లో అవుతుంది, వర్షం పడుతుంది కదా, అందువల్ల మొత్తం బురదగా అయితే ఉంది. మేమైతే ఇలా ట్రైన్ జర్నీలో అయితే ఇలా కూర్చొని అయితే చూసుకుని అలా వెళ్తున్నాము. ఇక్కడ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చేను అయితే వేసున్నారు. మా సరియు అయితే ఇలా ఆడుతుంది. సరియు మా వారైతే నాకు ఆపోజిట్ లో అయితే కూర్చున్నారు. ట్రైన్ వెళ్లే రూట్ కి అంటే ట్రైన్ ఎలా వెళ్తుందో ఆ రూట్ అలా అయితే కూర్చున్నారు. నేనైతే వాళ్ళకి ఎదురుగా అయితే కూర్చున్నాను. మా వారికి సరియుకి అయితే గాలి అయితే చాలా బాగా వస్తుంది. నాకైతే అసలు గాలి అయితే వేయట్లేదు, చాలా ఇబ్బందిగా అయితే ఉంది. మా సరియుకి అయితే ఆకలి వేసింది. మా సరియుకి ఆకలి వేసింది అని చెప్పగానే తనైతే లేస్ ప్యాకెట్ అయితే తీసుకొని తిన్నది. నేనైతే ఇంటి దగ్గర నుండి ఫ్రూట్స్ అయితే తెచ్చాను, ఆపిల్స్. ఫ్రూట్స్ తినమంటే సరియు తినలేదు, లేస్ అయితే తీసుకుంది. లేస్ అయితే తింటుంది ఇప్పుడు. అవైతే మేమైతే తింటున్నాము. నా ఫేస్ చూడండి, గాలి వేయక ఎలా వేయింది. పైగా ఇంటి దగ్గర అంటే వచ్చేస్తున్నాం కదా, అలా అని ఆ బాధతో అయితే చాలా ఏడ్ చేశాను. ఏడడం వల్ల అయితే నా కళ్ళు అన్ని అంటే మంటగా అయితే ఉన్నాయి. అలా అని కొద్దిసేపు అయితే మేము కిందకైతే దిగాము. ట్రైన్ అయితే ఆగింది. అలా అని స్టేషన్ లో అయితే దిగాము. దిగి బయట అయితే నిల్చున్నాము. ఇది ఈ స్టేషన్ లో అయితే మేము నిల్చున్నాము కొద్దిసేపు. ఇక్కడైతే మంచిగా గాలి అయితే వేసింది, చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ అయితే ట్రైన్ అయితే మూవ్ అయింది. అని మేమైతే లోపలికి అయితే మళ్ళీ వెళ్ళిపోయాము. ఇప్పుడైతే రివర్స్ ప్లేస్ లో అయితే కూర్చున్నాను. నాకైతే మంచి గాలి అయితే తగిలింది, చాలా హ్యాపీ అయితే అనిపించింది. జలాంధర్ స్టేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు మేమైతే ఇక్కడ దిగాము. ఇప్పుడు టైం అయితే 10 o'clock అయితే అవుతుంది. భోజనం అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మేమైతే ఇంటి దగ్గర మా ఫ్రెండ్ ఒక ఆమె పులిహోర రైస్ ఇవన్నీ అయితే పెట్టింది. మేమైతే అవి అయితే ఇక్కడ తీసుకొని వచ్చాం కదా, అవైతే ఇప్పుడు తింటున్నాము. నేను ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా సరే ఇంటి దగ్గర ఫుడ్ నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అంటే ట్రైన్ లో ఫుడ్, పైగా స్టేషన్స్ లో అమ్మేవి ఫుడ్ అంటే ఖరాబ్ అయి ఉంటాయి, అంత బాగోవు. మార్నింగ్ చేసినవి ఈవినింగ్ అమ్ముతారు ఇలా అని. నేనైతే అంటే ముందు రోజువి నెక్స్ట్ రోజు ఇలా అమ్ముతుంటారు కదా, కొన్ని సార్లు అయితే స్మెల్ ఇవన్నీ వస్తుంటాయి కదా, అలా అని నేనైతే ఎప్పుడు ట్రైన్ లో సరియు ఉంది కదా, అలా అని నేను ఎప్పుడు ట్రైన్ లో ఫుడ్ అయితే తీసుకోము. అలా అని ఇంటి దగ్గర నుండే ఏవైనా తెచ్చుకుంటాము. ఇప్పుడైతే మా వారైతే భోజనం చేసేసారు కదా, చేసేసి బయటకైతే వెళ్ళారు. మా సరియు తింటాదేమో అని ఐస్ క్రీమ్స్ అయితే 2 తీసుకువచ్చారు. మా సరియు ఇంకైతే భోజనం కూడా చేయలేదు, సగంలోనే ఉంది. తనైతే ఐస్ క్రీమ్ తిను అని చెప్తే తనైతే ఐస్ క్రీమ్ తినలేదు. అందువల్ల నేనైతే ఐస్ క్రీమ్ తినాల్సి వచ్చింది. తనకి ఒక చిప్స్ ప్యాకెట్ ఇవ్వగానే తనైతే డాన్సులు వేసుకుంటూ ఆ చిప్స్ ప్యాకెట్ అయితే తిన్నది. మేమైతే ఇప్పుడు భోజనం అయితే అయిపోయింది కదా మాది, మేమైతే అలాగే ఇక్కడ కొద్దిసేపు రీల్స్ అయితే చేసుకున్నాము. రీల్స్ చేసుకొని ఇలా అయితే ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. మా వారు ట్రైన్ ఇంకెప్పుడు వస్తుందా అని అయితే టెన్షన్ అయితే అవుతున్నారు. ఎందుకంటే లగేజ్ ఎక్కువగా ఉంది కదా, అందువల్ల అంటే కింద వస్తుందా లేదా అని కొద్దిగా టెన్షన్ అయితే అవుతున్నారు. ట్రైన్ టికెట్స్ అయితే మాకు కన్ఫర్మ్ అవ్వలేదు. ఆర్ఏసీలో ఉన్నాం మేము. అంటే పఠాన్కోట్ స్టేషన్కి వచ్చేటప్పుడు అంటే 8 hours ముందు తెలుస్తాయి కదా, అలా అని పఠాన్కోట్ స్టేషన్కి వచ్చేటప్పుడు అయితే మాకు తెలిసింది. ఒకటి అంటే లోవర్ బెర్త్ వచ్చింది, ఇంకోటి మిడిల్ బెర్త్ అయితే వచ్చింది. లోవర్ బెర్త్ వచ్చింది కదా, సైడ్ లోవర్ బెర్త్ వచ్చింది కదా, ఒకటి హెల్ప్ అయింది మాకు. ఎందుకంటే సామాన్లు ఇవన్నీ పెట్టుకో
పడుకోవడానికి బాగుంటది అనేసి కొద్దిగా ఆలోచించాము. అంటే ముగ్గురు ఉన్నాం కదా, సరియు కూడా ఉంది కదా, అందుకే మిడిల్ బెర్త్ అయితే సామాన్లు ఏం పెట్టడానికి అయితే అవ్వదు కదా, సైడ్ లోవర్ వచ్చింది కదా, హ్యాపీ అయితే అయ్యాము. మేము ఎప్పుడు ట్రైన్ కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయినా సరే మాకు సైడ్ లోవర్ సైడ్ అప్పరే వచ్చేవి. ఈసారి మాత్రము సైడ్ లోవర్ ఇచ్చారు కానీ సైడ్ అప్పర్ ఇవ్వకుండా మిడిల్ బెర్త్ అయితే ఇచ్చారు. సైడ్ లోవర్ రెండు ఇస్తే మేము ఎప్పుడు అంటే ముగ్గురం కదా కింద కూర్చునే వాళ్ళము, మళ్ళీ సారి డాడీ పక్కన పడుకునేది, అడ్జస్ట్ అయిపోయే వాళ్ళము. ఈసారి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ట్రైన్ అయితే వస్తుంది, ట్రైన్ కోసం అయితే సామాన్లన్నీ అయితే అక్కడ పెట్టేసాం, లగేజ్ మొత్తం. సరియు అయితే నిద్ర వస్తుంది, తలనొప్పి, తల తిరుగుతుంది అని ఏవేవో అయితే చెప్తుంది. నైట్ 1 o'clock అవుతుంది కదా, అందుకేని చాలా టైం అయితే అయ్యింది. తను కూడా పడుకోలేదు ఇప్పటిదాకా, మాతోనే అలానే ఉంది. అందుకే అయితే తనైతే తలనొప్పి ఇది నొప్పి అనేసి అయితే చెప్తుంది. ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుంది, మేమైతే సామాన్లన్నీ పెట్టి ట్రైన్ అయితే ఇప్పుడు ఎక్కుతాము. మా సరియు అయితే ట్రైన్ ఆగకుండా బ్యాగ్ అయితే లాక్కుని వచ్చేసింది. మేమైతే ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కాము. సరియు అయితే కింద లోవర్ గా, సరియు సైడ్ లోవర్ అవగానే మంచి చూసుకొని చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుంది. ట్రైన్ ఎక్కిన వెంటనే అయితే మేము అలా పడుకున్నాము. ఇక్కడ లోవర్ బెర్త్ లో అయితే టీవీ ఇవన్నీ పెట్టేసాం కదా, చిన్న ప్లేస్ అయితే అయిపోయింది. మా వారు సరియు అయితే తక్కువ ప్లేస్ లోనే అయితే పడుకున్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. నాకైతే తెలీదు, నేను అక్కడ ముందుకి వేరే దగ్గర వచ్చింది మిడిల్ బెర్త్, అక్కడైతే నేను పడుకున్నాను. నేను వచ్చేసరికి అయితే మా సరియుకి వాళ్ళ డాడీ అయితే తినిపిస్తున్నారు. ఇప్పుడైతే లంచ్ టైం అయితే అయ్యింది. నేనైతే అన్నం అయితే తినిపిస్తున్నాను మా సరియుకి. ట్రైన్ లో ఏం పని ఉంటుంది, పడుకోవడం, తినడం, మొబైల్ చూడడం, అంతే కదా. సరియు అయితే అసలు అన్నం తినట్లేదు, అలా లేస్ ప్యాకెట్లు తింటూనే ఉంది. తనైతే అంటుంటే తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేనైతే ఇప్పుడైతే పులిహోర అయితే తింటున్నాను, ఇంటి దగ్గర నుండి తెచ్చాం కదా, అవైతే ఇప్పుడు తింటున్నాను. ఈవినింగ్ టైం అయితే అయ్యింది, మేమైతే ఇప్పుడు టీ అయితే తాగుతున్నాము. సైడ్కి తావా వద్దు, అలా చేయకూడదు. చూడు మళ్ళీ వస్తాను, మళ్ళీ వస్తాను. చెప్పిన మాట విందు అస్సలు. थोड़ी जल्दी ఐస్ క్రీమ్ కావాలి. మా సరియు అయితే ముందుకుంది మిడిల్ బెర్త్ లో, అక్కడ నుండి అయితే కేకులు పెడుతుంది ఐస్ క్రీమ్ కావాలి అని. పడిపోతావు. మంచిగా 12 ఇచ్చారు 60 రూపాయలకే. తినేతను అనుకోను మరి ఏంటి అనుకో నువ్వు, తినేతను అనుకోను మరి ఎందుకు తెచ్చావు అయితే? మనసు ఒప్పలేదా? నాకు వదిలేసి తినలేవు, నాకు తెలుసు ఆ విషయం. నేనైతే ముందుకి ఉంది ఆ ప్లేస్ లో అయితే ఉన్నాను, మిడిల్ బెర్త్. ఇక్కడ కూర్చోడానికి చాలా ఇబ్బంది, అందుకే అలా పడుకోవడానికి అయితే నేను వచ్చాను. మా వారైతే సమోసా తెచ్చారు కదా, అదైతే తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, బాగానే ఉంది, వేడివేడిగా ఉంది, బాగానే ఉంది టేస్ట్. ఈ పాప అయితే ట్రైన్ లో కలిసింది, మా సరియుతో అయితే సరదాగా ఆడుకుంది. మా సరియు అయితే ఆ పాపతో సరదాగా కొద్దిసేపు అయితే ఆడుకుంది. మా వారు నేనైతే లూడో గేమ్ అయితే కొద్దిసేపు సరదాగా ఆడుకున్నాము. టాప్ ఇవ్వట్లేదు ఎవరికి, మీరు చెప్తే వినాలా.
ట్రైన్ జర్నీ అయితే 3 days. అంటే ఈరోజు సాయంకాలం ఈవినింగ్ 4 o'clock 5 o'clock కి అక్కడ పఠాన్కోట్ లో ఎక్కామంటే నెక్స్ట్ అక్కడ నుండి జలంధర్ లో దిగాం కదా, జలంధర్ లో మళ్ళీ నైట్ 1 o'clock అయితే ఎక్కాము. అక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ డే అంటే 1 o'clock ఈ రోజు 1 o'clock ఏవుకుని ఎక్కామంటే రేపు నైట్ 8 o'clock కి పలాసలో అయితే మేము దిగుతాము. నైట్ అంటే 7:30 7 o'clock 8 o'clock ఇలా అయితే మేము దిగుతాము. అందుకే ఫస్ట్ డే అయితే ఫుడ్ అంతా వచ్చింది. ఫస్ట్ డే అయితే మేము ఏం తీసుకోలేదు. సెకండ్ డే అయితే నైట్ కి మేమైతే తీసుకున్నాము. ఈ ప్లేట్ వచ్చేసి ఒకటి 150 rupees. దీంట్లో అయితే 2 రోటీలు కొద్దిగా రైస్ ఇవైతే ఇచ్చారు. 2 plates అయితే తీసుకున్నాము. ఆర్డర్ చేశారు 2 plates 100 rupees కి అయితే. సరియు ఉంది కదా, అలా అని సరియుకి రైస్ తినిపించాలని సరియు కోసం అయితే మేమైతే తీసుకున్నాము. ఇప్పుడు ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్టీగా ఉంది, వేడి వేడిగా ఉంది, బాగా నచ్చింది నాకైతే. సరే సరే. నైట్ భోజనం అయితే చేసేసాము. ఇదిగో సరియు వాళ్ళైతే ఇక్కడ మిడిల్ బెర్త్ లో అయితే సరియు వాళ్ళ డాడీ సరియు అయితే పడుకుని ఉన్నారు. సరియు చూడండి వాళ్ళ డాడీ పైన ఎలా పడుకుని ఉందో. నేనైతే అక్కడ లోవర్ బెర్త్ ఉంది కదా, అక్కడ సామాన్లు ఎక్కువ ఉన్నాయి, లగేజ్ ఎక్కువ ఉంది, అందుకే నేనైతే అక్కడ పడుకుంటున్నాను. ట్రైన్ లో అయితే 3వ రోజు ఈ రోజు ట్రైన్ జర్నీ. ఈ రోజు నైట్ అయితే మేము 7:30 8 o'clock ఇలా అయితే ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు సరియు అయితే చూడండి మార్నింగ్ ఎలా రెడీ అవుతుందో. బ్రష్ చేసింది, తనైతే ఫేస్ కి క్రీమ్ అయితే అప్లై చేసుకుంటుంది. నేను రాస్తానంటే వద్దంటుంది. తనైతే చూడండి ఎలా పూసుకుంటుందో. మా సరియుకి అయితే 3 days అవుతుంది కదా జర్నీ, అందువల్ల అయితే ఆయిల్ వేసి మంచిగా ఆయిల్ మసాజ్ చేసి తనకైతే మంచి నీట్ గా రెడీ చేసి టిఫిన్ అయితే ఏం తిననన్నది. అలా అని బనానా అయితే తినిపిస్తున్నాము, తనకి ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాము. మా సరియుకి అయితే ట్రైన్ లో టైం పాస్ అయితే అవ్వట్లేదు. తనైతే మధ్యన ఇలా డాన్సులు అయితే వేసుకుంటుంది. తనకైతే ఇప్పుడు వాళ్ళ డాడీ అయితే యాపిల్ అయితే కట్ చేసి ఇస్తున్నారు. తను కట్ చేసి ఇస్తుంటే తనైతే మొబైల్ చూసుకొని అయితే తింటుంది. అంటే లైట్ ఫుడ్ అయితే బెస్ట్ కదా, కొద్దిగా హెవీ ఫుడ్ అయినా తనైతే వామిటింగ్స్ చేసేస్తుంది. అలా అని ట్రైన్ జర్నీలో అయితే మేము ఎక్కువ ఏమి తనకి తినిపించము, ప్రెజర్ అయితే పెట్టము. దేనికి చూసి క్లాప్స్ కుట్టాను. ఇప్పుడు టైగర్ ఇందులో ఉంటుందా? టైగర్ ఉంటుంది దాంట్లో. అదిగో వచ్చింది. అదిగో కనిపించలేదు నీకు? అయ్యో సరియు టైగర్ కనిపించలేదంట. చూపిస్తానా? అదిగో ఆ చెట్లు వెనకట్లే వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది. చూసావా? కనిపించిందా సరియు? డాడీకి కనిపించింది, నాకు కనిపించింది, నీకు కనిపించలే? నాకు కనిపించలే. నీకు కనిపించదా? అయితే మంచోళ్ళకే కనిపిస్తుంది అది. నేను గుడ్ కాబట్టి నాకు కనిపించింది. మంకీ ఎలాగొచ్చింది? మనం వైష్ణమాత వెళ్ళాం కదా, అప్పుడు మంకీకి కేరళ ఇస్తున్నాం కదా, అది ఎలాగొచ్చి చిన్న మంకీ ఎలా వచ్చింది? అది చిన్నది ఉన్నది కదా, చిన్నది ఉంటే ఇది ఏట అంది అనుకుని వెళ్ళి ఇచ్చింది అనుకుని వెళ్ళి కొట్టింది. ఆ చిన్నది ఇంతదే పిల్లే, అది కుర్రం అనుకుని నేను మీదకి వచ్చింది. అవునా? నీకు భయం వేసిందా? అనుకుని వచ్చింది. నువ్వు జడిచిపోయినా
నాకేటన్నా నేను నీకు అది రాగానే నీకు పట్టుకోండి, నీకు పరిగెట్టి వచ్చాను నీ దగ్గరికి. అదిగో టైగర్ వచ్చింది. అదిగో మంకీ వచ్చింది. నువ్వు టైగరే చూస్తావు, మంకీ చూడవా? టైగర్ మన విశాఖపట్నం ఏదో పార్క్లో ఉంది కదా టైగర్, రెండే వైట్ టైగర్. నువ్వు పార్క్ వెళ్ళాం కదా మనము, వైజాగ్లో పార్క్ వెళ్ళామా, అక్కడ చూసావు కదా టైగర్కి పెద్ద పెద్ద టైగరు, ఎలిఫెంట్, మంకీ, జీబ్రా, కంగారు అన్నీ ఉన్నాయి కదా అక్కడ, బర్డ్స్ అన్నీ ఉన్నాయి కదా అక్కడ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా, చూసావు కదా నువ్వు. పెద్ద మంకీలు చిన్న మంకీలు వాళ్ళ అమ్మలు కూడా ఉన్నారు కదా. ఆ మంకీకి వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత అందరూ ఉన్నారా? నీకు తెలుసా? చెప్పిందా నీకు మంకీ? మంకీకి బనానా ఇవ్వాలా? నోరు మూసుకొని నువ్వే తినేసావా? దూరం ఉండే నోరు మూసుకునే ఇవ్వలేదు మంకీకి నువ్వు బనానా? ఎందుకు ఇవ్వలేదు? కింద పడితే తినుకుందా, కానీ నువ్వు ఇవ్వలే. నీ దగ్గర నుండి కింద పడితే మంకీ తిన్నది. అవునా? ఇవ్వాలి కదా మంకీకి. మంకీకి ఎవరిస్తారు? పట్టుకుని కాదు నవ్వింది పాప. నాకంతా కసిద్ది, ఆ పాప అంతా కసిద్దు. మా సరియు అయితే చూడండి ఏవేవో మాట్లాడుతుంది కదా, అలా అయితే మా ట్రైన్ జర్నీ అయితే జరిగింది. ట్రైన్ లో అయితే అలా చూస్తూ అలా మాట్లాడుకుంటూ అయితే ఉన్నాము. అంత ఎక్కువగా అరకూడదు, అంత ఎక్కువగా ఆరిస్తే అలా ఉంటది అనమాట. ఇప్పుడైతే టైం 9 అయితే అవుతుంది. మేమైతే ఛాయ్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఛాయ్ అయితే తాగుతున్నాము. నేను మా వారు అయితే బయట అలా నేచర్ ని చూసుకుంటూ అయితే అలా ఎంజాయ్ చేస్తూ అయితే మేము ఇక్కడ టీ అయితే తాగుతున్నాము. ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే డైలీ ఒక 2 times ఇలా తాగుతాము. అదే ఎక్కువ, 1 time ఎక్కువ. ఏదో తలనొప్పి ఇలాగొస్తే 2 times అయితే తాగుతాము. ట్రైన్ జర్నీలో అయితే ఆ టైం పాస్ కోసం అయితే అలా తాగుతుంటాము. నాకు తినిపించవా? డాడీకి ఎందుకు తినిపిస్తావు నువ్వు? మా డాడీకి ఎందుకు తినిపిస్తావు నువ్వే? నేను రాత్రి సినిమా చూద్దాం 12 గంటలు. ఏంటి సేరా అంటే? అంటే ఏంటి? నాకు తినిపించారు. నువ్వు నేను జట్టు కదా సరియు. చిన్నపిల్లలు మేకప్ వేసుకోకూడదు, అందుకే నీకు ఇవ్వలేదు నేను. చిన్నపిల్లలు అలా మేకప్ వేసుకోకూడదు కదా. మొత్తం తినేసిన తర్వాత కవర్ ఇస్తావా? నాకెందుకు కవరు? నువ్వు డాడీ తినేస్తాను, నాకు కవర్ ఇస్తావా నువ్వు? ఇంకొకటి మరి ఫస్ట్ ఇచ్చినావు అందుకే మళ్ళీ ఇచ్చి అది తినిపించువా? నీకు అమ్మని చాలా ఇష్టం కదా. ఇంకొకటి ఒకటే ప్లీజ్ సరియు. నాకెవరు ఇస్తారు మరి? మంచిగా ఇవ్వాలా అమ్మ అందా? మంచిగా ఇవ్వాలా అమ్మ తీసుకో అని. అలా పో అని అనకూడదు. ఇంకొకటి మరొద్దు అయిపోయింది.
పో అని అనకూడదు అలాగా, మంచిగా అమ్మ తీసుకొని ఒకటి ఇచ్చే లాస్ట్. ప్లీజ్ సరియు, అయిపోయింది అక్కడ లేదు. సరియు ఇవ్వా ప్లీజ్. అది మొత్తం తినేసి లాస్ట్ కొద్దిగా పెడుతుంది నీకు. సరియు నాకు ఇవ్వా, ఇవ్వు సరియు, టైం అయిపోతుంది. ఇవ్వు సరియు, ఒక్కడే నీ చోట్లేనే, నీ చోట్లేను. కిట్టి కిట్టి హాయ్ ఫ్రెండ్స్, నేను గుల్గోజు వాటర్ తాగుతున్నా. హెరేజీ మంచిది. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ నాకు బిస్కెట్ తెచ్చారు. నీళ్ళని ముంచుకొని తింటున్నా. ఆ సూపర్ ఉన్నది. మా వారైతే కాఫీ తెచ్చారు, మేమైతే కాఫీలో బిస్కెట్స్ అయితే ముంచుకొని అయితే తింటున్నాము. మాకు అలా అయితే చాలా ఇష్టం ఇలా బిస్కెట్స్ తినడం. సరియు పడుకున్నావా? పడుకొని లేచావా? వాళ్ళే కొన్నారు, ఎవరు ఇస్తారు? నేను ఇస్తాను. ఎవరికి? వాళ్ళకి చిప్స్ ఎవరిస్తారు? కొనుక్కు అంటారా నువ్వు ఇక్కడికి? సరే డాడీ కంటే ఒకసారి సెల్ నువ్వు, ఒకసారి సెల్ ఇవ్వంట. సరే డాడీకి ఇవ్వు. సరే ఒకసారి నది వచ్చి చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద నది. భువనేశ్వర్ దగ్గర అయితే ఉన్నాం కదా, ట్రైన్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు పలాస అయ్యే కదా, అంటే వైజాగ్ లాస్ట్. ఇప్పుడైతే ట్రైన్ ఖాళీగానే ఉంది. సరియు అయితే ఇక్కడ ఆడుతుంది ఈవినింగ్. ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే అవుతుంది కదా, మేమైతే ఇంటి దగ్గర నుండి అంటే క్వార్టర్ ఖాళీ చేస్తున్నాం కదా, ఇంటి దగ్గర ఉండే శనగలన్నింటినీ అయితే కొమ్ము శనగలన్నింటినీ అయితే నేను నానపెట్టేసాయి. ఇంటి దగ్గరే అయితే మొలకలు అయ్యాయి. అవి అయితే తడి క్లాత్ లో చుట్టు పెట్టాను. ఇంటి దగ్గర నుండి అయితే ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ, ఇలా పచ్చిమిరపకాయలను అయితే తీసుకుని వచ్చాను నేనైతే. మా సరియు అయితే ఓన్లీ కొమ్ము శనగలు ఉంటాయి కదా, పైన మొలకలను తీసి కొమ్ము శనగలని తింటుంది. చూడండి, అవి చాలా బాగున్నాయి అని చెప్తుంది తనైతే. నచ్చాయా నీకు? ఏటవుతారు అవి తింటే? స్ట్రాంగ్ అవుతారా? ఓకే, వెరీ గుడ్. ఇంటి దగ్గర నుండి అయితే వేరుశనగకాయలని కూడా అంటే వేపినవి అయితే తీసుకుని వచ్చాను నేనైతే. ఇవన్నీ నేనైతే కట్ చేసేసి అయితే చేశాను. ఇలా మొలకెత్తిన కొమ్ము శనగల చాటును అయితే చేశాను. మా సరియు అయితే ఒక్క పచ్చిమిరపకాయని అయితే నేను వేశాను. అదైనా నైట్ భోజనం తీసుకున్నాం కదా, ఆ భోజనంలో ఒకటి దాంట్లో అయితే నేను కట్ చేసి చేశాను. సరియు అయితే కారం కారం అంటుంది చూడండి. నీకు అంత కారం వచ్చిందా? నేను తెచ్చిన పచ్చిమిరపకాయలు జల్లేసారు డాడీ. ఏదో ఒకటి దొరికింది నైట్ భోజనంలో ఉంది, అది వేస్తే నీకు కారమా? తినవా మరి? అసలు పచ్చిమిరపకాయలు అక్కడ కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ ఇది అప్పు ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసానండి నేను. నువ్వు చూసావు కదా, ఒకటే దొరికింది, అదే నైట్ది. ఇంక సారిపోదు అనుకున్నాను నేను. బాగున్నాయి కదా, బాగా వచ్చాయి కదా, టేస్ట్ ఎలాగ ఉంది? సరే టేస్ట్ ఎలాగ ఉంది ఇది? హాయ్ చెప్పండి ఇద్దరు. లైక్ చేయకండి ఫ్రెండ్స్.
మా వారు అలానే అంటారు ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయండి మర్చిపోకండి. బయట చూడండి ఎంత బాగుందో కదా, అంటే మిర్రర్ వెళ్ళి కనిపిస్తుంది. బయట అయితే చాలా బాగుంది. నేను నైట్ అయితే అయిపోతుంది కదా, అందువలన చీకటిగా అయితే కనిపిస్తుంది. మా సరియు ఆడే మాటలన్నీ అయితే ముచ్చటగా అనిపించాయి. అందుకే నేను ఒక మెమోరీలా ఉంటుందని అసలు డిలీట్ చేయకుండా కొన్ని అలానే పెట్టేశాను. మన మొబైల్లో అన్ని ఉంచాలంటే స్టోరేజ్ సరిపోదు కదా, అలా అని నేనైతే యూట్యూబ్ లో పెట్టేశాను. ఇప్పుడైతే మేము టీ అయితే తీసుకున్నాము. మా సరియుకు బిస్కెట్స్ దాంట్లో ముంచి అయితే తినిపిస్తున్నాము. చిలుక లేక్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. నైట్ అయితే అయింది, చీకటి పడింది కదా, అందువల్ల క్లారిటీ అయితే లేదు, అందువల్ల నీట్ గా అయితే కనిపించట్లేదు. పలాస స్టేషన్ అయితే వస్తుంది, ఇంకో 5 minutes లో అయితే వస్తుంది. అలా అని మేమైతే లగేజ్ మొత్తం అయితే ముందే అయితే పెడుతున్నాము. ఎందుకంటే స్టేషన్స్ లో ఒక 2 minutes 3 minutes మరి 5 minutes ఇలానే ఆపుతుంటారు కదా, ఎక్కువ జనాభా అయితే దిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని ముందే పెట్టేశాము. స్టేషన్ అయితే వచ్చింది, ఇంకో అతను అయితే హెల్ప్ చేశారు, సామాన్లన్నీ తీస్తున్నారు. మా మామయ్య గారు అయితే వచ్చారు. మా మామయ్య గారు మా వారైతే సామాన్లన్నీ లగేజ్ మొత్తం తీసుకుని వెళ్ళి ఆటోలో అయితే ఎక్కించారు. నేనైతే ఒక 2 bags అయితే పట్టుకున్నాను. అప్పటి వరకు ఏసీలో ఉన్నాం కదా, బయట చాలా వేడిగా అయితే ఉంది. ఆ బ్యాగులు అయితే చాలా వెయిట్ గా ఉన్నాయి. నేనైతే లాక్కుని వచ్చేటప్పుడు నాకైతే బాగా నీరసంగా అనిపించింది, కళ్ళు అయితే తిరిగాయి. నేను అక్కడే కూర్చున్నాను. మా వారైతే మళ్ళీ వచ్చి వాళ్ళన్నింటినీ లగేజ్ మొత్తం అయితే తీసుకొని వచ్చి ఆటోలో అయితే ఎక్కించారు. మేమైతే ఇప్పుడు ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మా వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు అంటే పతాన్కోట్ నుండి పలాస వరకు మా జర్నీ వ్లాగ్ అనమాట ఇది. అంటే ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి పెట్టకపోవడానికి కారణం టైం అయితే తీసుకుంటుండదు కదా, అందుకే మేమైతే బిజీ అయిపోయాము. అందువలన మొత్తం ఎడిట్ అయితే చేయలేకపోయాను. కొద్దిగా రోజుకి ఎడిట్ చేయవలసి వచ్చింది, అందుకే అయితే ఇంత లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.